కడప కదిరి అవినాష్ రెడ్డి మీ అందరికి కూడా ఎంపీ అవినాష్ రెడ్డి గురించి చెప్పండి. నమస్తే అన్న, ముఖ్యంగా చెప్పండి అవినాష్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందన్న మీ రాష్ట్ర మీ ఒక కాన్సెప్ట్? జగన్ పరిపాలన ఆయన పరిపాలన అందుబాటులో ఉంటారు, లేకుండా వెళ్ళిపోతారు. జగన్ ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు కదా ఆయన కూడా. అంటే జగన్ అక్కడ సీఎం గా ఉన్నారు, పరిపాలన అంటే ఈయన ఇక్కడ అందుబాటులో చేస్తున్నారు కదా. అందుబాటులో అంటే ఆయన చేస్తే ఈయన చేసినట్టే కదా, ఆయన చేస్తే ఈయన చేసినట్టే. ఆయన ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు కదా. ఏం పడినాక ఆయన వ్యక్తే కాబట్టి, ఆయన పార్టీ అందరూ ఒకటే కాబట్టి చేస్తాడు. చేసే నమ్మకం మాకుంది, ఖచ్చితంగా చేస్తాడు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు నేను చిన్నప్పుడు కూడా బాగా వరి కరుకుతో ఉన్నప్పుడు కూడా మోటార్లు స్టార్టర్లు వైర్లు కూడా పెరకపోయిన రోజులు ఉన్నాయి. అది ఇప్పుడు లేదు, కరెంటు బిల్లు కట్టలేదని వరి బాగా కరుకుతూ ఉంటది, వైర్లు స్టార్టర్లు పెరకపోయినాడు. మైదుకూరులో కొండారెడ్డి లైన్ మ్యాన్ అని, మిసాల కొండారెడ్డి లైన్ మ్యాన్ అని ఉంటాడు. ఏం సార్ అని ఆయన అడిగితే, ఓటు వేశారు కదా చంద్రబాబు నాయుడు అడగండి, మమ్మల్ని కాదు అడిగేదని. ఆయన స్టార్టర్ వైర్లు అన్ని పెరుక్కొని పోతా అన్నాడు. అప్పుడు రైతులు నష్టపోతున్నారు. ఇప్పుడు రైతు నష్టపోతే నష్టపరిహారం కట్టించాడు, ప్లస్ ఒకటి రైతు భరోసా పెంచాడు. అన్ని కూడా అనుకూలంగా. ఒక రేషన్ కార్డు కావాలంటే అప్పుడు ఎన్నో రికమెండేషన్లు వాడిని పట్టుకొని ఇన్ని పట్టుకొని యాడికి పోతాం. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఒక 5-6 పనులు ఊర్లోనే సచివాలయంలోనే జరుగుతుంది. ఒక సర్టిఫికేట్ కావాలన్నా, ఒక ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ప్రతి ఒక్కటి కూడా సచివాలయంలోనే, మనకు ఊరి అనుకూలంలోనే అన్ని జరుగుతున్నాయి. దానివల్ల ఖర్చు కూడా తగ్గిపోయింది, మంచికి శ్రమ కూడా తగ్గిపోయింది. దానివల్ల మనకు సమయం కూడా సేవ్ అయిపోతుంది.